ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగమిక కర్మ నివారణాయ నమో నమః. ఓం శుక్ర అరిష్టేతు సంప్రాప్తే శుక్ర పూజాంచకారయేత్. శుక్రధ్యానం ప్రవక్ష్యామి కళత్రత దోషపీడోప ఉపశాంతయే. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణుల అందరిపైనను శుక్ర భగవానుడి యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అందరినీ ధనకనక వస్తు వాహనాలతో నిండు నూరేళ్ల ఆయురారోగ్యాల చేత విందులు వినోదాలు ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు అన్నింటా విజయం సాధించే శక్తిని ఐశ్వర్యాన్ని మనశ్శాంతిని ప్రసాదించే శుక్ర భగవానుడు మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంది. 13/6/2024 నుండి 6/7/2024 వరకు మిథున రాశిలో సంచారం చేయనప్పుడు అందరికీ ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగించాలని కోరుకుంటూ ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ నమస్కారం చేద్దాం. కుంభరాశి వారికి పంచమ స్థానంలో సంతాన స్థానంలో మిథున రాశిలో శుక్రుడు సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్ర పుత్రిక సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, పిల్లలకు బంగారు ఆభరణాలు కొనివ్వాలి. అదే కాకుండా కూడా పిల్లల యొక్క చదువులు, వారి యొక్క కెరియరు, వ్యాపారంలోకి స్వాగతం పలకాలి అనుకున్న మీ కోరిక నెరవేరడం, తల్లిదండ్రుల నుంచి తాత ముత్తాతల నుంచి మీకు ఏదైతే రావాలనో పిత్రార్జితం కానీ ఆస్తి కానీ ఉద్యోగం కానీ ధనకనక వస్తు వాహనాలు మీ సొంతం కాబోతాయి. కాకపోతే ఏళ్లనాటి శని మధ్యమ సంచార స్థితిలో ఉండడం వలన వివాదాలకు దూరంగా ఉండండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎవరిని ఏది అనొద్దు. అనడం వలన మీకు రావాల్సినటువంటి ధనం కానీ ఆస్తి కానీ ఆభరణాలు కానీ మీకు చేతులారా మీరే పోగొట్టుకునే పరిస్థితి ప్రమాదం పొంచి ఉంది. కనుక వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఆధ్యాత్మికత ప్రతి మాట విలువైందని చెప్పి గమనించాలి.